ఇవాళ ఎందుకు బీఆర్ఎస్ ఉండాలి అని అంటే రాష్ట్రంలో డెవలప్మెంట్ డిబేట్ కావాలి అంటే డెఫినెట్గా ఇదే కావాలి. రేపు జూబ్లీ హిల్స్ నుంచే మొదలు పెట్టండి. ఉప ఎన్నికలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఈ 2 సంవత్సరాల్లో రానున్న అంటే ఎలక్షన్స్ వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది, ఎక్సెప్ట్ ఫర్ పేర్లు మార్చడం ఆర్ బీఆర్ఎస్ చేసిన దాని రిబ్బన్ కటింగ్లు లేకుంటే కూల్చివేతలు తప్ప ఏదన్నా వాళ్ళు మంచి చేసింది ఏదన్నా ఉందా? బీఆర్ఎస్ చెప్తుంది ఏం మంచి చేసిందో. డెవలప్మెంటే మాట్లాడదాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా డెవలప్మెంటే మాట్లాడదాం. మీరు ఏం చేసిర్రు? ఉట్టి హంబగే కదా. 2 పంటలు ఆల్రెడీ ఎగ్గొట్టేసిరండి మీరు రైతులకు. చెప్పండి అది కూడా. సో అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారు ఈ ఒక ప్రొటెక్షన్ ఏం పెట్టుకున్నారు వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది ఏంటంటే ఎనీ డే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మారుస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? డైరెక్ట్గా బీజేపీకి వెళ్ళరు కదా, డైరెక్ట్గా బీజేపీకి వెళ్ళరు. సో బీజేపీకి రూట్ రేవంత్ రెడ్డి గారు ఎవరు, వయా ఎవరు? మహాన్యూస్ దాడి జరిగితే ఖండించిన పెద్దలు, ప్రతి నిర్ణయం వెనుక ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. బనకచెర్ల అనగాని రేవంత్ రెడ్డి గారు కొట్లాడని వ్యక్తి ఆ చంద్రబాబు నాయుడు గారు లేరా? సో ఇవాళ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ని నిర్ణయించినా లేకపోతే బీజేపీ ఎంపీస్ రేవంత్ రెడ్డి గారిని ఏమనకపోయినా ఆర్ఆర్ కమిషన్ అని అన్నా ఆర్ ఒక మంత్రి సతీమణి వాళ్ళ కలెక్షన్ చేస్తుంది అని ఈటల రాజేందర్ గారు అన్నా, శోధా కన్స్ట్రక్షన్స్ మీద మహేశ్వర్ రెడ్డి గారు నిలదీసిన ఇవేవిటి మీద ఇవాళటి వరకు ఈడీ సిబిఐ విచారణ కాలేదు అని అంటే ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు చెప్పండి? 100% బీజేపీ ఈస్ ప్రొటెక్టింగ్ దెమ్. మమ్మల్ని ప్రొటెక్ట్ చేసిర్రా చెప్పండి? మమ్మల్ని ఊకే బీఆర్ఎస్ బీజేపీ మా నాయకురాల్ని తీసుకుపోయి జైలు వేసిరు కదా, కవిత గారిని వేసిరు కదా జైల్లో. కేసీఆర్ గారిని వాళ్ళ కమిషన్ పెట్టి విచారణకు రప్పించారు కదా. ఫోన్ ట్యాపింగ్లో మీరు కూడా పోయి విచారణలలో పాల్గొని మీరు మా మీద బద్నాం చేస్తున్నారు కదా. కేటీఆర్ గారి మీద ఈడీని కూడా దింపారు కదా. చెప్పండి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఉందా, బీజేపీ కాంగ్రెస్ ఉందా? ఇన్ని అంశాలు. నరేంద్ర మోదీ గారు అండి ఏటీఎం, నిన్న అమిత్ షా గారు లేటెస్ట్ వచ్చి తెలంగాణ ఇస్ అన్ ఏటీఎం ఫర్ కాంగ్రెస్ అని. అంటే వాళ్ళ దగ్గర ఫైల్స్ ఏదో లిస్ట్ ఉండొచ్చు కదా. మరి ఇవాళ వరకు ఎందుకు కాపాడుతున్నారు? ఎవరిని కాపాడుతున్నారు? రేవంత్ రెడ్డి గారిని కాపాడుతున్నారు.